కళ్యాణ్ ప్రోత్సహించిన మనస్తత్వం నేను అనుకోను. భవిష్యత్తులో ఇట్లాంటివి జరిగినాయి అనుకోండి, పవన్ కళ్యాణ్ ప్రోత్సహించింది అవుతుంది, భవిష్యత్తులో ఆఫ్టర్ ఎలక్షన్స్ కథలు వేరేగా వస్తాయి. కానీ వైసీపీ నాయకులు ఇప్పుడు బయట తిరగాలంటే ఆ టీడీపీ కాదు జనసేన నాయకులను చూసినా భయపడాల్సిన పరిస్థితి. నాకు తెలిసి వాళ్ళు భయపడుతున్నారని నేను అనుకోవట్లేదు. ఎవడికాడు దర్జాగా తిరుగుతున్నారు. మొదట్లో కొంచెం కింద స్థాయిలో నాయకులు భయపడ్డారు, కానీ ఎప్పుడైతే క్రమంగా సిచ్యుయేషన్ పబ్లిక్ క్లారిటీ వచ్చిందో, పబ్లిక్ ఏమి ఆ తన్నలాన్ని సమర్థించారు. కానీ దాడులు అయితే ఆపలేకపోతున్నారు కదా, ఆగట్లేదు కదా. ఏం చేస్తారు, రెడీలో కూర్చోవాలి ఏంది వాళ్ళు. ఇవాళ ఎన్ని కార్లు పగిలితే రేపు పొద్దున ఎన్ని కార్లు పగిలితే అనేంటి, నువ్వు 10 కొట్టావంటే రేపు పొద్దున 100 కొడతారు. నువ్వు ఒక తలకాయ బాలు కొడతా వాళ్ళు 100 బాలు కొడతారు. నువ్వు ఇవాళ చేసే ప్రతి చర్యకి వేర్ దెర్ ఇస్ యాక్షన్ దేర్ మస్ట్ బి రియాక్షన్. మధ్యలో అధికారులు చూస్తూ ఉండాల్సిందే. వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో అసమర్థతలోకి వచ్చేసారు కదా. వాళ్ళు ఇప్పుడు అటో ఇటో తాబేదారులుగా పనిచేయాలి తప్పించి పోలీస్ పనిచేయడు, ప్రభుత్వ యంత్రాంగంగా పనిచేయట్లేదు. ఆ పార్టీ కార్యకర్తలు ఈ పార్టీ కార్యకర్తలుగానే పనిచేయాలి. కాబట్టి మనం ప్రస్తుతం ఏంటంటే ఒక మాఫియా రాజ్యంలో, అంటే విదేశాల్లో ఉంటుంటాయి, చైనా, ఉత్తర కొరియా, వీటిలో అధికారంలో ఎవడైతే ఉంటాడో వాడు చెప్పిందే రాజ్యం, వాడు చేసిందే వేదం. రష్యా గాని వీటిలో ప్రతిపక్షం అనేటటువంటి దాన్ని బతకనీయరు. ఇందులో వ్యవస్థలు కూడా భాగం అవుతాయి. అది ఇక్కడ కూడా జరుగుతుంది. రైట్. వైసీపీ